అందరికీ నమస్కారం. మనతో ఇవాళ రవిశంకర్ శర్మ గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు జాతక రీత్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఒకసారి వారి మాటలో అడిగి తెలుసుకుందాం. శర్మ గారు, ముందుగా మళ్ళీ కంగ్రాట్స్. పవన్ కళ్యాణ్ గారి ముందుగానే మీరు ప్రెడిక్ట్ చేశారు, అన్ని సర్వీస్ ఛానల్స్ కూడా జగన్ గారి ఫేవర్గా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గెలుస్తారని, అలాగే కూటమికి ఎక్కువ మెజార్టీ వస్తుందని చెప్పి మీరు ముందే ప్రెడిక్ట్ చేశారు. అసలు ముందుగా ఎలా చెప్పగలిగారు పవన్ కళ్యాణ్ గెలుస్తారని చెప్పి? యాక్చువల్గా మన టీవీ నైన్లో కూడా ఈ డిబేట్ ఇదే ప్రోగ్రామ్ జరిగిందన్నమాట. యాక్చువల్గా దాదాపు 8 మంది ఆస్ట్రాలజర్స్ ఉన్నప్పుడు కొంతమంది అడ్డగోలుగా వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు, చంద్రబాబు నాయుడు 25,620 ఓట్లతో ఓడిపోతాడు ఇట్లా చెప్పారు. ఇవన్నీ ఏంటంటే హాస్యాస్పదంగా ఉంటాయి. చూసే వాళ్ళకి జ్యోతిష్యం మీద నమ్మకం పోయి జ్యోతిష్యాన్ని ఒక అవహేళన చేసే విధంగా ఉంటుందన్నమాట. చూడండి, మనం జ్యోతిష్యంలో ఎలా ఉంటుందంటే గెలుస్తాడా లేదా అంతవరకే చెప్పగలుగుతాం. కొన్నిసార్లు ఎలా తప్పు అవుతుంటుందంటే తనకి గెలవచ్చు, తన పార్టీకి గెలవకపోవచ్చు, కానీ తనకు ఉండేటువంటి బలం ఎలా ఉంది అనే దాన్ని బట్టేసేసి మనం చెప్పేది మనకు నెగిటివ్గా వచ్చిన ప్రాబ్లం లేదు. కాకపోతే జ్యోతిష్య విద్య మీదే నెగిటివ్గా పోవటం అనేది తప్పు అంటాను. అదే జరిగింది ఆ రోజు డిబేట్లో ఉన్నప్పుడు కూడా. ఒకతను 25,620 ఓట్లతో చంద్రబాబు నాయుడు ఓడిపోతాడని చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. అసలు దానికి మూలం ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేశారు అనేది బేసిస్ అనేదే లేదు. యాక్చువల్గా వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారి నక్షత్రం అనేది చాలా మందికి తెలియదు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మాకు ఎగ్జాక్ట్గా తెలియదు, ఎందుకంటే నెట్లో ఉండే డేటాని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి జాతకం చెప్పించుకోరు కదా. కాకపోతే ఏంటంటే కొంచెం అనాలిసిస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది అయ్యుండొచ్చు, పాసిబిలిటీ ఇది అయ్యుండొచ్చు అని చెప్పి అనమాట. యాక్చువల్గా ధనస్సు రాశి చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి ఇంటర్నెట్ డేటా అనే ప్రకారంగానే ప్రిడిక్ట్ చేయడం జరుగుతున్నది అనమాట. దాని ప్రకారంగా చూసుకున్నా సరే అదే ఉండొచ్చు కూడా యాక్చువల్గా చెప్పారు. ఎందుకంటే తృతీయంలో శని బలవంతుడుగా ఉన్నాడు తన జాతక రీత్యా. యాక్చువల్గా ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్ ఏమైందంటే పవన్ కళ్యాణ్ జాతకం అనేది చాలా చాలా అడ్వాంటేజ్గా తయారైంది. పవన్ కళ్యాణ్ గారి జాతకం మటుకు ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి అనమాట. అది మటుకు కన్ఫామ్ అయింది నాకు, ఎందుకంటే ఇంకా కొంతమంది క్లోజ్గా ఉండే ఆస్ట్రాలజర్స్ని కూడా అడిగి నేను తెలుసుకోవడం జరిగింది. ప్లస్ ఇంటర్నెట్లో ఉన్న డేటా కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది, అంటే మకర రాశి అయింది అనమాట. ప్లస్ ఆయన మకర రాశి అవ్వటం, దాని తర్వాత ఆయన జాతక రీత్యా కూడా వచ్చేటప్పటికి చాలా బలమైనటువంటి మహర్దశ, కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు యాక్చువల్గా ఆయన జాతక రీత్యా. అది ఒక అడ్వాంటేజ్ అనమాట. యాక్చువల్గా వచ్చేటప్పటికి ఒక రాజ్యాన్ని పరిపాలించాలంటే తన జాతక రీత్యా తనకు ఉండాల్సినటువంటి బలం వచ్చేటప్పటికి కుజుడు, బలవంతుడైనటువంటి కుజుడు జాతకరీత్యా ఉంటే తను రాజ్యాధికారాన్ని ఎప్పటికైనా చేపడతాడు అనమాట. నేను ఆ విధంగానే నా పంచాంగాలను కూడా రాయడం జరిగిందన్నమాట. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు ఈసారి, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన మీడియా కంటెంట్ ఇదంతా వచ్చేటప్పటికి తర్వాత వచ్చింది. పంచాంగం అనేది మేము ముందే రాసేస్తాను, ఎందుకంటే ఏప్రిల్ ముందే మాది వచ్చేటప్పటికి నవంబర్ డిసెంబర్లోనే పంచాంగం రాయడం జరుగుతుంది. కాబట్టి ఆ టైంకి ఇంకా ఎలక్షన్స్ అనౌన్స్ అవ్వలేదు. ప్లస్ కూటమి ఫార్మేషన్లో జరిగితే ఇంకా డెఫినెట్గా గెలుస్తారని చెప్పి కూడా నేను క్లియర్గా అనుకున్నాను. అదే విధంగానే నేను టీవీ నైన్లో కూడా చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే గ్యారంటీగా పవన్ కళ్యాణ్ గారు గ్రాండ్ విక్టరీ కొట్టబోతున్నారని చెప్పి, ప్లస్ చంద్రబాబు నాయుడు గారితో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని చెప్పాను. సంకీర్ణ ప్రభుత్వం ఎలా వస్తుందంటే ఈ సంవత్సరమే అలాగే ఉంది, ఎందుకంటే క్రోధినామ సంవత్సరాల్లో సంకీర్ణ ప్రభుత్వాలకే ఉందన్నమాట. అంటే వేరే వాళ్ళకి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఏదైనా కాంబినేషన్ ఫార్మేషన్స్ ఎక్కువ అనమాట. ఇక్కడ ఇండియా మన తెలంగాణలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మన తెలంగాణలో బుటాబుటి మెజారిటీతో ఫార్మేషన్ జరిగింది. ఇలాగే జరుగుతుంటుంది అనమాట. ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ ఎ గుడ్ టైం. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరాల్లో రేపు ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్టుగా కూడా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కూడా రాజకీయ ప్రతికూలతలు దేశానికి అంత అనుకూలమైనటువంటి, దేశానికి కాదు ప్రపంచానికి కూడా అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. ఎందుకంటే కుజుడు నీచత్వం పట్టబోతుంది. నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్ సైడ్లో పడుతున్నాడు అనమాట. అంటే ఇది నార్త్ అమెరికా, నార్త్ వెస్ట్ సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ కొడుతుంది అనమాట. అంటే మనకు నార్త్ వైపు ఉంది వాళ్ళే కదా, ఉత్తరాది దేశాలు అంటారు వాటిని. ఆ ఉత్తరాది దేశాల మీద దీనికి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అమెరికా నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిజల్ట్స్ కూడా, ఎలక్షన్స్ కూడా ఆ టైంలోనే వస్తున్నాయి. కాబట్టి ఆ టైంలోనే కుజుడు ఇక్కడ నీచత్వం పడుతున్నాడు. సో అక్కడ కూడా వచ్చేటప్పటికి కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నటువంటి ప్రమాణ స్వీకారం అనేది యాజ్ ఆఫ్ నౌ ఈరోజు అనౌన్స్మెంట్ చేసినటువంటి డేటు టైం ప్రకారంగా 11:27 చేయబోతున్నారు. మకా నక్షత్రంలో షష్ఠి తిథి రోజు చేయబోతున్నారు అన్నమాట.
మనం జనరల్గా షష్ఠి తిథి అంటే ఏదో అమంగళం అనుకుంటాం, కానీ పంచాంగ సిద్ధాంతం అలా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పంచాంగం అయితే టోటల్లీ డిఫరెంట్. ఎందుకంటే ఒక ముహూర్తం పెట్టాలంటే దానికి ఎన్నో విధాలుగా చూడాల్సి ఉంటుంది. పంచకం జరగాలి, పంచకం జరిగినా సరే షష్ఠి తిథి కూడా ఈజ్ ఎ గుడ్ తిథి అనమాట. షష్ఠి రోజు కూడా ఒక మంచి తిథిగానే మనం పరిగణించడం జరుగుతుంది. సో షష్ఠి తిథి ప్లస్ మకా నక్షత్రం కూడా మంచి నక్షత్రమే, ప్లస్ 11:27 ఈ యొక్క ముహూర్తం ఎలా పెట్టారంటే జనరల్ అభిజిత్ ముహూర్తం అంటారు అన్నమాట. ఇది 11:15 నుంచి 12:15 వరకు వచ్చేటప్పటికి అభిజిత్ ముహూర్తం ఉంటుంది. అంటే ఈ రోజుల్లో మనకు ఉదయకాల లగ్నం వచ్చేటప్పటికి వృషభ లగ్నం అవుతుంది. ఈ లగ్నం నుంచి 4వ లగ్నం వచ్చేటప్పటికి అభిజిత్ లగ్నం అవుతుంది అన్నమాట. అంటే 1, 2, 3, 4. సో అభిజిత్ లగ్నం అవుతుంది. అభిజిత్ లగ్నం వచ్చేటప్పటికి మనకు సూర్య లగ్నం అన్నమాట. ఇది ఈ యొక్క సమయంలో దేశకాలమాన ప్రకారంగా వశిష్ఠుడు చెప్పిన దాని ప్రకారంగా కూడా ఈ యొక్క పీరియడ్లో అభిజిత్ లగ్నం అనేది బ్రహ్మ లగ్నం అని చెప్తారన్నమాట. అంటే ఏదైనా సరే ఇంట్లో వైదిక కర్మలు, చెవులు కొట్టడం కానీ, లేకుండా ఉంటే ఏదైనా ముక్కులు చెల్లించుకోవటం కానీ, చిన్న చిన్న ఇంట్లో విశేషమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ఈ యొక్క అభిజిత్ లగ్నం అనేది చాలా బాగా పనికొస్తుంది. అదేవిధంగా రాజ్యాధికారాన్ని తీసుకోవటానికి కూడా, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మీరు చూసినట్లయితే గురువు రవి బుధుడు ఈ కాంబినేషన్ వచ్చేటప్పటికి మౌఢ్యంలో ఉన్నాడు అన్నమాట. శుక్రుడు కూడా మౌఢ్యంలో ఉన్నప్పుడు ముహూర్తం ఎలా పెట్టారంటే ఆ అభిజిత్ లగ్నానికి ఎటువంటి ముహూర్త దోషాలు ఉండవు, ఎటువంటి ముహూర్త దోషాలు ఉండవు అన్నమాట. కాబట్టి ఈ యొక్క ముహూర్తాన్ని ఎంచుకున్నారు అన్నమాట. సో మనకు చూసినట్లయితే మనకు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పీరియడ్లోనే చేశారు. అంటే అభిజిత్ లగ్నంలోనే పెట్టారు ముహూర్తం. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా అభిజిత్ లగ్నంలోనే పెడుతున్నారు ముహూర్తం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క ముహూర్తం అభిజిత్ లగ్నానికి వచ్చేటప్పటికి ముహూర్త దోషమే లేదు యాక్చువల్గా. మరి ఇక ఎలా ఉండబోతుంది అనేది మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేయబోతున్నారు? ఛాలెంజెస్ అనేది కంపల్సరీగా ఉన్నాయి. ముందు ఫస్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికి ఎకానమీ ఫస్ట్ థింగ్. ఎందుకంటే ధనస్థానంలో కేతువు, అష్టమంలో రాహువు. ఓకే, దీని 2 ఎఫెక్ట్ అన్నమాట. సో అభిజిత్ లగ్నానికి వచ్చేటప్పటికి ధనస్థానంలో కేతువు, అష్టమంలో రాహువు, మరి అదేవిధంగా సప్తమంలో శని, భాగ్యస్థానంలో కుజుడు ఉన్నాడు అన్నమాట. భాగ్యస్థానంలో కుజుడు గోచర రీత్యా యోగ్యాన్ని ఇవ్వడు. రాజ్యస్థానాల్లో గురువు రవి బుధుడు ఈ కాంబినేషన్ బాగా బలంగా కలిసి వస్తుంది. అంటే రాజ్యాధికారం ఎక్కడికి పోదు, బలంగా ఉంటారు. కాకపోతే ధనాని కోసం బాగా టఫ్ కండిషన్గా చెప్పచ్చు. ఆంధ్ర కండిషన్ కూడా మనకు చెప్పాల్సిన అవసరం లేదు. పరిస్థితి అలాగే ఉంది కదా, ఇప్పుడు ధనం లేదు అక్కడ. అంటే ఫైనాన్షియల్ రెవెన్యూ అనేది చాలా తక్కువగా ఉంది. గురుగారు, మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం, అక్కడ మనకి కేంద్రంలో మనకి కొంచెం పరిస్థితులు టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తామని మనం చెప్పుకున్నాం. అలాగే ఒకసారి ఆంధ్ర విషయానికి వస్తే కనుక రాజకీయ విశ్లేషణ అందరూ ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ తీసుకురావడం కానీ, ఏదైనా ప్రత్యేక నిధులు తీసుకురావడం కానీ ఇదే కరెక్ట్ టైము, మోడీ గారిని డిమాండ్ చేయొచ్చు అంటున్నారు. కేంద్రంలో వాళ్ళ కష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ పరిస్థితిని క్యాష్ చేసుకుని ఆంధ్రప్రదేశ్కి ఏమైనా అడ్వాంటేజ్ జరిగే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్ డెఫినెట్గా అడ్వాంటేజ్ జరుగుతుంది, దానికి చెప్పాల్సిన అవసరం లేదు. కింగ్ మేకర్స్గా ఉన్నారు. కింగ్ మేకర్స్గా ఉన్నా సరే నీకు ఇక్కడ ఏంటంటే పరిస్థితి, ఇప్పుడు డిమాండ్ చేసి గొడవ పడేటువంటి పరిస్థితి అనేది ఉండదు. చర్చించుకొని పోవాల్సిందే. ఎందుకంటే బయట నుంచి చెప్పేవాళ్ళు రాజకీయ విశ్లేషకులు అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, వీళ్ళు రాజకీయ విశ్లేషకులు అని చెప్పి సర్టిఫికేషన్ ఏం లేదు కదా. లేదు, ప్రతి ఒక్కరు రేపు నేను వెళ్ళి కూడా ఒక విశ్లేషణ ఇవ్వచ్చు. కానీ యాక్చువల్గా కండిషన్ అనేది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఇంకోటి అంటే దేశ కాలమాన పరిస్థితి ప్రకారంగా, జ్యోతిష్య ప్రకారంగా చెప్పాలంటే ఈ యొక్క ముహూర్త రీత్యా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ, మరి ఫైనాన్షియల్ కండిషన్స్లోనూ కొన్ని ఇష్యూస్ అనేవి ఉంటాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మెయిన్గా ఈ యొక్క ఫైనాన్షియల్గానే గ్రోత్ పరంగా ఈ యొక్క ఫస్ట్ ఇయర్ అనేది కొంచెం టఫ్ టైంగానే ఉంటుంది. కానీ మాట చెల్లుబాటు అనేది అవుతుంది. అంటే రాజకీయంగా పరపతి అనేది కొనసాగుతుంది. దేశంలోనూ సెంట్రల్లోనూ రాజకీయ పరపతి అనేది కొనసాగుతుంది. దానిలో ఆ విషయంలో అయితే ఆయన మాటకు ఒక వాల్యూ అనేది ఉంటుంది, 10 మందిలో వాల్యూ అనేది ఉంటుంది. ఈ పరంగా అయితే మటుకు కరెక్టే. సో ఈ యొక్క ముహూర్తం అనేది ఎటువంటి దోషం లేదు, చాలా మంచి ముహూర్తంగానే చెప్పచ్చు. అభిజిత్ లగ్నాల్లో వచ్చేటప్పటికి ఎటువంటి పనికైనా సరే ఎటువంటి దోషం లేదని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట శాస్త్రరీత్యా. అలాగే మనకి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ముందు మనం చూసుకున్నట్లయితే? పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు గురించి మనం ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు.
నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో వచ్చేటప్పటికి సెంట్రల్ లెవెల్లోకి వెళ్ళడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉందన్నమాట. ప్రొజెక్టరీగా కూడా వచ్చేటప్పటికి స్టేట్లోనూ బలం పెంచుకోగలుగుతారు. ఇప్పుడు ఉన్నటువంటి 21 కూడా రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా పుంజుకోగలుగుతారు ఫస్ట్ చెప్పాలంటే. ఎందుకంటే స్టెబిలిటీ అనేది రాజకీయ పరంగా కూడా ఇంపార్టెంట్. తన జాతక రీత్యా కూడా కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు, మీకు అదే చెప్పడం జరిగింది. మకర రాశికి వచ్చేటప్పటికి ఈ సంవత్సరంలో గురువు కూడా మంచి స్థానంలో ఉన్నాడు. తన జాతక రీత్యా కూడా వచ్చేటప్పటికి మంచి మహర్దశ నడుస్తున్నది. సో ఆ యొక్క మహర్దశ రీత్యా కూడా వచ్చేటప్పటికి రాబోయే రోజుల్లో చాలా మంచి స్థాయిలోకి నుంచోగలుగుతారు. 10 మందిలో మంచి ఒక వెలుగుతారు అన్నమాట. సో ఇది రవిశంకర్ శర్మ గారితో మన అనాలిసిస్. మొత్తానికి చంద్రబాబు గారి మాటకి ఒక వాల్యూ అయితే ఉంటుందంటున్నారు. అలాగే వచ్చే ఒక 1 ఇయర్లో ఆంధ్రప్రదేశ్కి అయితే టఫ్ టైం అయితే రాబోతుందని శర్మ గారు చెప్తున్నారు. మరి ఇది వారితో మన